శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వాడ్రి నారాయణరావు శర్మ, CMA చేశాను, MA ఆస్ట్రాలజీ కూడా చేశాను 1999లో. సరే అది పక్క పెడదామండి. ఇప్పుడు మనం జనవరి 1 నుంచి 31 జనవరి వరకు కూడా, అంటే 2026 గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది 12 రాశి వారి మీద కూడా తెలుసుకుందాం. దానికంటే ముందర మీరు మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే మీరు మా ఆది ఆస్ట్రాలజీని కన్సల్ట్ చేయొచ్చండి. లేదా మీ ఆది ఆస్ట్రాలజీకి మీరు ఫోన్ చేయొచ్చు. 7075389589 7075389589 కాల్ చేయొచ్చు. కొద్దిగా బిజీగా ఉండడం వల్ల, కొద్దిగా షూట్స్లో ఉండడం వల్ల, లేకపోతే నేను జాతకాలు చెప్తూ ఉండడం వల్ల కొంచెం లిఫ్ట్ చేయకపోవచ్చు. మీరు వాట్సాప్లో మీరు మెసేజ్లు పెట్టండి, తప్పకుండా నేను మీకు రెస్పాండ్ అవుతాను. అంతే కదండి, జాతకాలే కాదు, మీ ముహూర్తాలు పెట్టించుకోవాలన్నా, అంటే గృహప్రవేశ ముహూర్తాలు కానీ, వివాహ ముహూర్తాలు కానీ, అట్లాగే అనేక రకాలైన మంచి మంచి ముహూర్తాలు పెట్టించుకోవాలన్నా కూడా నేను తప్పకుండా మీకు నేను చెప్పగలను. అంతేకాకుండా వాస్తు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు చెప్తే నేను దాని పరిష్కార మార్గాలు కూడా సూచిస్తాను. ఈ నెల మొత్తం కూడా ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. 12 రాశి వారికి తెలుసుకుందాం. దానికంటే ముందర గ్రహాల యొక్క స్థితిగతుల గురించి తెలుసుకుందాం. మనం గ్రహం అంటే గురుగ్రహం మిథున రాశిలో వక్రగతిలో ఉన్నాడు. కేతువు సింహరాశిలోను, రవి బుధ కుజ శుక్రులు వారు నలుగురు కూడా, అంటే 4 గ్రహాలు కూడా ఆల్మోస్ట్ 13వ తారీఖు వరకు ధనుస్సు రాశిలోను. అంతేకాకుండా 13th ఆఫ్ జనవరిలో శుక్రుడు మకరంలోను, 14వ తారీఖు రవి మకరంలోను, 16వ తారీఖు కుజుడు మకరంలోను ఎగ్జాల్టేషన్ ఉంటాడు, ఉచ్ఛలో ఉంటాడు. అలాగే 17వ తారీఖు బుధుడు మకర రాశిలో ఉంటాడు. అంటే ఆల్మోస్ట్ 13, 14, 16, 17 తారీఖుల్లో కూడా, అంటే ఆల్మోస్ట్ అంటే 15th నుంచి ఆఫ్ జనవరి నుంచి కూడా శోభాలతో ఒకలాగా ఉంటాయి. 15th జనవరి లోపల ఫలితాలు ఒక విధంగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ గ్రహాల యొక్క రాశులు మారుతున్నారు కదా, 4 గ్రహాలు ఇచ్చే ఫలితాలు రాశులు కానీ డిఫరెంట్గా ఉంటుంది. అంతేకాకుండా రాహు మీకు అద్భుతంగా మీకు కుంభరాశిలో ఉన్నాడు. అంతేకాకుండా శనీశ్వరుడు మీనరాశిలో. ఈ విధంగా 9 గ్రహాలు కూడా 12 రాశిలో ఉన్నాయండి. మకర రాశి వారికి జనవరి నెల మొత్తం కూడా 4 గ్రహాలు మారి అంటే ధనుస్సు రాశిలోంచి మీ రాశిలో మకర రాశిలోకి రావడము. అందులోనూ చతుర్థాధిపతి అంటే కుజుడు, 11వ ఇంటి వాడు కుజుడు కూడా మంచివాడు కాకపోయినా సరే మీ రాశిలో ఉచ్చ స్థితిలో ఉండడం వలన 4 గ్రహాల యొక్క ప్రభావం వలన ఈ కొత్త సంవత్సరంలో శుభారంభం జరగబోతోంది. శుభాలు కలుగుతూ చక్కగా సంతోషంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే 4 గ్రహాల యొక్క పట్టు ఎక్కువ ఉంటుంది మీ మీద. అంటే ప్రతి పనులను విజయం సాధించేయడం, అవలీలగా హాయిగా సక్సెస్ఫుల్గా ఉండడము, అవలీలగా సాధిస్తారు ప్రతిదీ కూడా. అది కృషితో ప్రతిదీ కూడా విజయం సాధించడము, ధనప్రాప్తి కలగడము, ఆరోగ్యం కలగడము, ఎక్కువగా విదేశ ప్రాప్తి కలగడము, ఇలా మామూలుగా మొత్తాన్ని చూసుకుంటే మీ రాశి వారికి బాగా బాగుంది. ఫైనాన్షియల్గా ఏమాత్రం ఇబ్బంది పడరండి. రాహు ఉన్నంత మాత్రాన ప్రాబ్లం ఏం లేదు. గురుదృష్టి కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా మీకు కుటుంబంలో వృద్ధి, ధనప్రాప్తి, సంగీత సాహిత్య రంగాల్లో విశేషమైన స్పందన, అలాగే విదేశాల్లో మీ ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఎక్కువగా మీరు షార్ట్ జర్నీస్ ఎక్కువ చేసేస్తుంటారు. ప్రయాణాలంటే బాగా ఇష్టము. మీ చెల్లెళ్ళని కలవడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు మీరు చూసుకుంటూ ఉంటారు. కొత్త ఆలోచనలతోటి మీరు ముందుకు వెళ్ళిపోతుంటారు. ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే 4 గ్రహాల యొక్క పట్టు ఎక్కువ ఉంది మీ రాశి మీద. అంటే రవి బుధ కుజ శుక్రులు అనమాట. చాలా బాగుందండి. మీకు చాలా బాగుంది. ముఖ్యంగా ధైర్యం ఎక్కువ ఉంటుంది మీకు. పట్టుదల, ఎంత చెప్పండి, పనులందు పట్టుదల, కొత్త ఐడియాస్, ఇవన్నీ మీకు కార్యరూపం ధరుస్తుంటే చదువులో ఆటంకాలు లేకుండా చదువు విషయంలో మీకు అద్భుతమైన మార్కులు రావడానికి అవకాశం ఉంది. సుఖస్థానం ఎక్కువ ఉంది. రైతులకు కూడా మంచి బాగా పంటలో నష్టాలు రాకుండా లాభాలతోనే వాడుకుంటారు. తల్లిగారి ఆర్థిక పరిస్థితి బ్యూటిఫుల్గా ఉంటుంది. భయపడాల్సిన అవసరమే లేదు. ముఖ్యంగా రైతులకు కూడా బాగా ఫైనాన్షియల్ స్టేటస్ బాగుంటుంది. మీ పిల్లల విషయంలో చిన్న ఇబ్బందులు ఎదురవుతాయి.
అయినప్పటికీ ఆ శుక్రుడు బాగున్నాడు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. అంటే ఇబ్బందులు ఎదురవుతుంటే అర్థం ఏంటంటే పిల్లలు పుట్టేటప్పుడు ఆలస్యం అవ్వడమో, అయితే సంతానం విషయంలో మీకు పురోగతి కనపడకపోవడమో మీ సంతానంలో, అంటే విద్యలోనూ, అయితే వివాహంలోనూ, ఉద్యోగంలోనూ ఏదో ఉంటాయి కదండి, చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. గురు ప్రభావం మాత్రము అంటే జనరల్గా ఏంటంటే మీకు గురుడు ప్రభావం అంటే అర్థం ఏంటంటే 12th హౌస్లో ఆరభావం ఉన్నాడు కాబట్టి ఒక ఏంటంటే రాజయోగాన్ని ఇస్తాడు. అంటే లా రిలేటెడ్ సంబంధించిన కోర్టు సంబంధించిన విషయాల్లో మీకు ఫేవరబుల్గా రావడానికి మీ జాతక ప్రకారము ఆధారపడి ఉంటుంది. అంతేకాకుండా మీకు స్నేహితులు ఎక్కువ ఉండడము, మీ అంటే ఎనిమీస్ అంటారు సరే, వాళ్ళకి ఎనిమీస్ అంటే శత్రు భయం లేకుండా, రుణాల వలన బాధలు కలగకుండా చక్కగా ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంటాయి. అంతేకాకుండా సేవకాజనం కూడా మీకు ఉంటారు. ముఖ్యంగా వివాహ శుభకార్యాలు జరగడానికి ఎక్కువ అవకాశాలు మీకు ఉన్నాయి. 4 గ్రహాల యొక్క కలయిక 7వ భావం మీద పడడం వలన వ్యాపారాభివృద్ధి, భార్యాభర్తల యొక్క అన్యోన్యత, అనుకున్న సంబంధాలు కుదరడము, అంతేకాకుండా మీ అతి త్వరలోనే మీ ఇంట్లో వివాహాది వేడుకలు శుభకార్యాలు జరగడం ఇవన్నీ బాగుంటాయి. సో వీటన్నిటి వలన బిజీ అయిపోయి మీరు మీ ఆరోగ్యాన్ని మీరు పట్టించుకోరు. కాబట్టి మీరు ఆరోగ్యం ఖచ్చితంగా పట్టించుకోవాల్సిందే. ఆరోగ్యం వలన మీకు సుఖ సంపదలు కలగడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇందాక నేను చెప్పాను సార్ ఒక విషయం, మీ లగ్నంలో మీ రాశిలోనే కుజుడు ఎగ్జాల్టేషన్లో ఉన్నాడని చెప్పాను కదా, ఆయన మీకు ఇచ్చే ఫలితం ఏంటంటే వాహన యోగాన్ని ఇస్తాడు, సుఖాలను ఇస్తాడు. అంతేకాకుండా అధికారుల యొక్క మీకు అండదండలు ఉండేటి చేస్తుంటాడు, సంపదలు వచ్చేటి చేస్తుంటాడు, ఒక అధికారాన్ని ఒక కంపెనీకి అధికారిగాను ఉండేటికి చేస్తూ ఉంటాడు. అలాగే బంధువుల యొక్క ప్రేమాభిమానాలు ఆదరణ మీకు ఎక్కువ ఉంటాయి, స్నేహంగా ఉంటారు. ప్రభుత్వ రంగ సంస్థలు ఉద్యోగాలకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. మీ ఆరోగ్యం మాత్రం జాగ్రత్త చూసుకోవాలి. మీరు చేస్తున్న బిజినెస్లో కూడా విపరీతంగా లాభాలు ఏం రావండి, నష్టాలు రావడం కానీ అదే లాభాలు ఆలస్యంగా రావడం కానీ జరుగుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. కానీ ప్రొఫెషనల్గా థ్రిల్లర్ అంటే మీరు చాలా బాగా పనిచేస్తారని అర్థం. గవర్నమెంట్ సంబంధించిన వృత్తుల్లో కానీ ప్రైవేట్ రంగ సంస్థలు, సాఫ్ట్వేర్ రంగం అంటారు సార్, సాఫ్ట్వేర్ రంగాలు అవి, ఆ రంగాల్లోనూ బ్యాంకింగ్ రంగము, ఫైనాన్సు అంటాం కదా, ఫైనాన్స్ అంటే విద్యా సంస్థలు, ఇలా రంగాల్లో మీకు మంచి ఉద్యోగాల్లో బాగా రాణింపు ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది, ప్రమోషన్స్ రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఈ నెల జనవరి నెల 1వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు కూడా మీకు వైభవంలో ఉండే ప్లానెట్ ప్రభావం వలన కూడా మీకు విదేశ పర్యటన జరగడము, దైవ దర్శనాల కోసం ధనం బాగా ఖర్చు పెట్టడము, గోపురాలు, అన్నదానాలు, చెరువులు, బావులు తవ్వించడం వలన మీకు ధనము ఖర్చు అవ్వడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి. సో ముఖ్యంగా మీ రాశి వారికి అదృష్టం ఏంటంటే మీ రాశిలోనే 4 గ్రహాలు మంచి స్ట్రాంగ్గా ఉన్నాయి. కుజుడు మరీ అద్భుతంగా స్ట్రాంగ్గా ఉన్నాడు కాబట్టి మీకు అన్ని రంగాలను ముందంజలో ఉండడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. భూములు, వాహనాలు, గృహ సౌఖ్యాలు కూడా అద్భుతంగా ఉండి సకల శుభాలు కలగడానికి మీకు అవకాశాలు ఉన్నాయి. కానీ మీ ఆరోగ్యం మాత్రం చాలా చాలా జాగ్రత్తగా చూసుకోండి, కేర్ఫుల్గా ఉండండి. ముఖ్యంగా ఈ నెల మొత్తం కూడా మనకి పరమ పవిత్రమైన మాసం అండి. ముఖ్యంగా 14వ తారీఖునే సూర్యభగవానుడు మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు. అంతేకాకుండా ఆ రాశిలోనే కుజుడు ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు. సరే పక్కన పెడితే మకర రాశిలోకి సూర్యభగవానుడు సంక్రమణము అంటాం, మకర సంక్రమణము, దానివల్ల ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి అంటే 14 జనవరి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అవుతుంది. అంటే మకర రాశి నుంచి కర్కాటక రాశి వరకు సూర్యభగవానుడి యొక్క గమనము అంతా కూడా ఉత్తరాయణ పుణ్యకాలము అంటాం. సరే అదొకటి. ఆ రోజున సూర్యభగవానుడు చేసేటువంటి పూజలు, దానాలు, హోమాలు, అంతేకాకుండా బంగారం దానము, గోధుమల దానము ఉంటాయి కదా, అటువంటి దానాలు చేసుకోవడము, అన్నదానము, అలాగే సూర్యభగవానుడి ఆరాధన చేయడం వలన సకల శుభాలు కలగడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదండి, ఈ నెల 14వ తారీఖు కూడా మనకి మకర జ్యోతి దర్శనం ఉంటుంది. అయ్యప్ప స్వామివారి యొక్క మకర జ్యోతి దర్శనం ఆ రోజు కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయండి. అందుకని ఈ నెల మొత్తం కూడా అయ్యప్ప స్వామిని పూజించడం ఒకటి, సూర్యభగవాన్ ఆరాధన, ఈ ఇద్దరు కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తారండి. అంటే సూర్యభగవానుడు, అయ్యప్ప స్వామి వారు కూడా అద్భుతమైన ఫలితాలు ఇస్తారు మనకి. అంతేకాకుండా జ్యోతి దర్శనం కూడా మహాపుణ్యం అని అంటాం కదా, సో అదొకటి జ్యోతి దర్శనం చేసుకోవడము అది చాలా పుణ్యం. సో ఈ విధంగా చేసుకుని ఉండడము. 6వ తారీఖున కూడా
సంకటహరి చతుర్దశి వస్తుందండి. అంటే పౌర్ణమి వెళ్ళినటువంటి చవితి. ఆ రోజు కూడా 6వ తారీఖు, సుమారుగా 6వ తారీఖు అనుకుంటా. ఆ రోజు కూడా ఇలాగా పూజలు చేసుకోవడం వల్ల, వినాయకుడికి గరికతోని పూజ చేయడం వల్ల, స్వామివారికి ఉండ్రాళ్ళ నైవేద్యం పెట్టడం వల్ల సకల దోషాలు కూడా, అంటే 12 రాసుల వారికి ఉన్నటువంటి దోషాలు పరిహారం అవుతాయండి. అంటే కొంతమందికి వివాహాల కోసము ట్రై చేస్తుంటారు, ఉద్యోగాల కోసము, కొంతమంది ఏమో ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము, విద్య కోసం ఇలా ప్రయత్నిస్తుంటే ఈ పూజలు చేసుకోవడం అంటే చాలా మంచిది. అంతేకాకుండా రాహుకి, కేతువుకి, శనీశ్వరుడికి కూడా పూజలు చేసుకోవడము, జపాలు, దానాలు, హోమాలు చేయించుకోవడం వల్ల చాలా మనకు కూడా ఈ చెడు ప్రభావం, అంటే రాహు వలన, కేతువు వలన, శనీశ్వరుడు వలన వచ్చే చెడు ప్రభావాలు మీకు బాగా తొలగిపోయి శుభాలు జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ నెల మొత్తం కూడా సూర్య భగవానుని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని శివాభిషేకాలు చేసుకోవడం అత్యుత్తమమైన ఫలితాలు ఇస్తాయన్నలో ఏమాత్రం సందేహం లేదు.